భూతం ఆంటీ పార్ట్ 2. ఒక చిన్న నగరంలో ఒక కాలనీ ఉండేది. దాని పేరు భూతంవాడి. ఆ కాలనీలో అందరూ అమ్మలు భయంతో చస్తూ బతికేవారు. ఎందుకు అంటే భూతంవాడిలో ఒక ఇంట్లో ఒక ముసలి భూతం అడవిలో నుండి ఇక్కడ ఉండడానికి వచ్చి కాలనీలోని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని సతాయించి వాళ్లని చంపి తినేసేది. అది ఎవరైనా ఒక అందమైన ఆంటీ రూపంలోకి మారిపోయి మైదానంలో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళని మరిపించి మురిపించి తన ఇంటికి తీసుకుని వెళ్లేది. ఆ తరువాత చంపేసేది. పద బాబు, మా ఇంటికి రా, నేను నీకు గులాబ్ జామ్ తినిపిస్తాను. పిల్లలు కూడా ఆ భూతం మాటల్లో పడి ఆ భూతం చెయ్యి పట్టుకుని దాంతోపాటు వెళ్తాడు. తన ఇంట్లో అడుగు పెట్టగానే వెంటనే అది భూతం రూపంలోకి వచ్చేస్తుంది. దాన్ని చూసి ఆ బాబు భయపడిపోతాడు. అమ్మా కాపాడు, వదిలిపెట్టు నన్ను, నువ్వు ఆంటీవి కాదు భూతంవి. భూతంని కాదు, భూతమాంటీ. గులాబ్ జామ్ తినడానికి వచ్చావు కదా, నువ్వు తినడానికి ఆహారంలా మారిపో. భూతమాంటీకి పప్పి ఇవ్వు బాబు, ఇంకా ఎంత అరుస్తావో. లేదు, నేను నీకు ఆహారాన్ని అవ్వను, నువ్వు చాలా చెడ్డదానివి, నన్ను వదిలేయి. ఊరికే లొడ అరవకో, నాకు భోజనంగా మారు, పద. ఆ కారణంగా ఆ భూతం వల్ల కాలనీలో భూకంపం వచ్చినట్టు అయింది. అక్కడి ప్రజలు అందరూ భూతం దగ్గరికి వెళ్లి తనకి చాలా నచ్చజెప్పి చూస్తారు. కాని అది వాళ్ల మాటలు వినదు. ఇంకా అక్కడ ప్రజలు మంత్రతంత్రాలు సహాయం తీసుకున్నారు. ఒక తాంత్రికుణ్ణి తెచ్చి ఆ ఇంటి ముందు కూర్చోబెడతారు. కాని ఆ భూతం తన శక్తులతో ఆ తాంత్రికుణ్ణి కూడా వెళ్ళగొడుతుంది. భీతంవాడిగా మారిపోయింది. ఈ కాలనీలో ఉండాలి అంటే పిల్లల్ని తీసుకుని గదిలో తాళం వేసి ఉంచండి, లేకపోతే కాలనీ వదిలిపెట్టి వెళ్ళండి. ఇక ఈ 2 దారులు మాత్రమే ఉన్నాయి మనకు. పాపం ప్రజలు కాలనీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు వారి వారి ఇంటి తలుపులు ఎప్పటికీ మూసేసుకుంటారు. ఇంకా భయపడుతూ బ్రతికేవారు. ఇంకా ఆ భూతం ఆ ప్రజల పనులకు చాలా కంగారు పడుతుంది. అది ఇప్పుడు ఇంకా ముసలిగా అవుతూ ఉంది. ఇదేంటి, ప్రజలందరూ తలుపులు మూసేసుకున్నారు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అనిపిస్తోంది. మళ్ళీ నేను అడవికి వెళ్ళిపోవాలని భూతం చూస్తుంది. అప్పుడే ఒక ఆవిడ తన కొడుకుని తీసుకుని కాలనీకి వస్తుంది. అరెవ్వా అనిపిస్తోంది, కాలనీలో కొత్తగా ఉండడానికి వచ్చినట్టున్నారు. బాబు కూడా మంచి ఊపిరి బుగ్గల్లా ఉన్నాడు. అక్కడ అన్ని ఇల్లులా తలుపులు మూసి ఉన్నాయి. అమ్మా, చెప్పుకోలు. ఏజెంట్ అన్నాడు ఇది చాలా మంచి కాలనీ అని, కానీ ఇక్కడ అన్ని తలుపులు మూసేసి ఉన్నాయి. ఏ ఒక్క పిల్లాడు కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఎవరితో ఆడుకోవాలి? అప్పుడే భూతం తన రూపం మార్చుకుని వాళ్ల దగ్గరికి వెళ్తుంది. మీకు స్వాగతం, మా కాలనీలోకి. చలిగా ఉన్న కారణంగా అందరూ తలుపులు మూసేసుకున్నారు. మీ బాబు అయితే అచ్చం మా మేలులా ఉన్నాడు. నా మేలు ఇప్పుడే మైదానంలో ఆడుకోవడానికి వెళ్ళాడు. మైదాన మాట వినగానే పిల్లాడి కళ్ళు చమక్కుమంటాయి. గోలు ఇంకా వాళ్ళమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఆ భూతం సంతోషిస్తుంది. ఇవాళైతే పార్టీ చేసుకుంటాను. కొద్ది సమయం తర్వాత ఫుట్బాల్ తీసుకుని మైదానంకి చేరుకోగానే అతనికి అక్కడ మైదానంలో అతని వయసు కుర్రాడు. నీ పేరు మేలు కదా, నా పేరు గోలు. నువ్వు నాతో పాటు ఆడుకుంటావా? తప్పకుండా ఆడుకుంటాను. చాలాసేపు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు అలసిపోతారు. చాలా చెమటలు కారుతున్నాయి, చాలా దాహంగా కూడా ఉంది. సరే అయితే మా ఇంటికి వెళ్దాం పదా, నీళ్లు తాగేసి వద్దాము. మీ ఇల్లు ఇక్కడ దగ్గరే ఉంది కదా, మీ అమ్మ మా మమ్మీని కలిసింది. పద వెళ్దాము. గోలు మేలు వెళ్తూ ఉండగా ఆ భూతం ఆంటీ అలా నిలబడి ఉంటుంది. రాబాబు గోలు. మేలుతో కలిసి లోపలికి వెళ్లగానే ఇంటి తలుపులు హఠాత్తుగా మోసుకుపోతాయి. మేలు, ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లోకి వచ్చావా గోలు? ఎందుకే పంపించా, నేను నకిలీ గోలుని. భూతం భయంకరమైన రూపం చూసి గోలు అరుస్తూ ఉంటాడు. కాపాడండి, కాపాడండి అమ్మా. నువ్వు నీళ్లు తాగడానికి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు నా దాహం తీరుస్తావు. భూతమాంటీకి పప్పి ఇవ్వు బాబు, ఇంకా ఎంత అరుస్తావు?
ప్లీజ్ ప్లీజ్ నువ్వు నన్ను చంపకు. మా అమ్మకి నేను ఒక్కగానొక్క కొడుకుని, చంపకు. అమ్మకి ఒక్కగానొక్క కొడుకు వచ్చి క్యారెట్ ముక్కల కిచకిచా కొరుకు తింటే మంచి బాబు ఇలా చేత్తో పట్టుకొని అలా తినేస్తా. అలా అంటూ భూతం గోలు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా గోలు వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఆ భూతం గోలుని ముట్టుకోగానే దానికి కరెంటు షాక్ కొడుతుంది. నాకు ఏం జరుగుతోంది? అప్పుడే గోలు వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. నీకు తగిన శాస్తి జరిగింది. నేను నిన్ను గుర్తుపట్టలేదు అనా? నీలాంటి 100 మంది భూతాల్ని చూశాను నేను. నేనెందుకు కాలిపోతున్నాను? ఎందుకు అంటే గోలు మెడలో తన నాన్నమ్మ కట్టిన తాయెత్తు ఉంది. నీలాంటి 1000 భూతాలు కలిసి వచ్చినా గోలుని ముట్టుకుంటే కాలి బూడిదైపోతాయి. అంత శక్తి ఉంది ఈ తాయెత్తుకి. అలా చెప్పి అమ్మ గోలుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ భూతం ఆంటీ కాలి బూడిదైపోతుంది. ఇంకా ఏంటి, ఆ తర్వాత కాలనీలోని అన్ని తలుపులు గోలు ఇంకా వాళ్ళ అమ్మని స్వాగతించడానికి తెరుచుకున్నాయి. ముంబై పూణే హైవే చీకట్లో మునిగిపోయింది. చలిగా ఉన్న కారణంగా ఆ హైవే అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంకా ఆ నిశ్శబ్దమైన హైవే పైన ఒక కారు జోరుగా వెళ్తూ ఉంటుంది. మాట్లాడుతూ రాఘవ ఇంకా శ్వేత దారిలో వెళ్తూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా కారు అదుపు తప్పుతుంది. ఇంకా కార్ డోర్ కి కింద వైపుగా వెళ్ళిపోతుంది. రాఘవ్ కొంచెం కంట్రోల్ చెయ్యి. రాఘవ హఠాత్తుగా బ్రేక్ వేస్తాడు. వాళ్ళిద్దరూ కార్ దిగి చూసేసరికి కార్ టైర్ పంక్చర్ అయి ఉంటుంది. షిట్ యార్, స్టెఫినీ కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓహ్, కార్ టెంపరేచర్ కూడా పెరిగిపోయింది. ఇంకా ఇది నడవదు. చెప్పాను కదా మెల్లిగా డ్రైవ్ చెయ్యని. రాఘవ ఎదురుగా చూస్తాడు. అక్కడ ఒక పంక్చర్ షాపు మెరుస్తూ ఉంటుంది. థ్యాంక్ గాడ్, పరిష్కారం దొరికింది. హలో, ఎవరైనా ఉన్నారా? షాప్లో నుండి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. చలిగా ఉన్న కారణంగా పూర్తి శరీరం అంతా శాలువతో కప్పుకొని ఉంటాడు. కార్ పంక్చర్ అయ్యింది, చెయ్యగలవా? కొంచెం ఆగు, టూల్ కిట్ తీసుకొని వస్తాను. ఆ పంక్చర్ షాప్ వాడి గొంతులో ఏదో భయంకరంగా ఉంటుంది. అతను సామాను తీసుకుని వస్తాడు. అతను కార్ టైర్ తీసేసి కార్కి రాయి అడ్డం పెట్టి పంక్చర్ వేస్తూ ఉంటాడు. శ్వేత, చలి ఎక్కువ అవుతుంది, నువ్వు కార్లో కూర్చో, నేను కొంచెం తేలిక అయ్యి వస్తాను. శ్వేత కార్లో కూర్చుంటుంది. ఇంకా రాఘవ తేలికవ్వడానికి వెళ్ళిపోతాడు. రాఘవ తిరిగి వచ్చి చూసేసరికి మంటలు మండుతూ ఉంటాయి. ఇంకా పంక్చర్ షాప్ వాడు అతని పని ప్రశాంతంగా చేస్తూ ఉంటాడు. మంటలు చూసి రాఘవ మంటలకు దగ్గరగా కూర్చుంటాడు. కార్లో చల్లగా ఉందా ఏంటి? చాలా. కానీ అనుకోకుండా శ్వేత కళ్ళు ఆ మంటలోకి వెళ్తాయి. తాను ఆశ్చర్యపోతుంది. రాఘవ, ఇతనైతే మన కార్ ట్యూబ్ ని తగులుబెట్టాడు. మరి ఇతను పంక్చర్ దేనికి వేస్తున్నాడు? అరే అవునా? అరే అన్నా, మా ట్యూబ్ ఎందుకు కాల్ చేశావు? వాళ్ళు ఆ పంక్చర్ షాప్ ఆయన్ని చూడగానే వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోతాయి. పంక్చర్ వాడు ఒక భయంకరమైన భూతలా మారిపోతాడు. అతని శరీరమంతా కాలిపోయి ఉంటుంది. ట్యూబ్ కాల్చాను, ఎందుకంటే నేను కూడా కాలిపోయాను. చూస్తారా ఎలా కాలిపోయానో? ఆ భూతం రాఘవ దగ్గరికి వస్తుంది. ఆ భూతం మంటల్లో కాలుతున్న ట్యూబ్ తీస్తాడు. ఇంకా వాటిని వాళ్ళ ఇద్దరి మెడ మీద విసురుతాడు. ఇంకా వాళ్ళిద్దరూ కాలిపోతూ కుమిలి చనిపోతారు. ఆ భూతం యొక్క పగ కేవలం రాఘవ ఇంకా శ్వేత మాత్రమే కాదు. ఆ హైవే మీద నుండి ఏ కార్ వెళ్ళినా తప్పకుండా పంక్చర్ అవుతుంది. ఇంకా ఆ పంక్చర్ వాడు పంక్చర్ వేస్తున్నా అని అందరి మెడలో ట్యూబ్ వేసి చంపేస్తాడు. పూణే యొక్క కమిషనర్ మోరియా తన కార్ దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. హలో, వినండి ముంబై కమిషనర్, నేను మోరియాని మాట్లాడుతున్నాను. డ్రగ్స్ మాఫియా టన్రా ముంబైలో దాక్కున్నాడు. మీ ముంబై పోలీసులు కొంతమంది కూడా అతనికి సహాయం చేస్తున్నారు. అతను పూణే నుండి పారిపోయాడు. నువ్వు అతన్ని ఇంకా ఆ కరప్టెడ్ ఆఫీసర్ని పట్టుకోండి. సార్, నేను కూడా వస్తాను. ఒంటరిగా వెళ్లడం వల్ల ప్రమాదం ఉంది. నేను చెప్పాను కదా నాతో ఎవరూ రావద్దు అని. మోరియా అక్కడ నుండి కార్ ఎక్కి బయలుదేరతాడు. మోరియా కార్ హైవే మీద వేగంగా వెళ్తూ ఉంటుంది. హఠాత్తుగా పెద్ద బ్రేక్ పడి ఆగిపోతుంది. అరే షిట్, ఇది ఇప్పుడే పంక్చర్ కావాలా? అప్పుడే వెనక నుంచి శబ్దం వస్తుంది. భయపడకండి సార్, పంక్చర్ వేసేవాడు సామాన్తో రెడీగా ఉన్నాడు. మోరియా తిరిగి చూడగానే పంక్చర్ వాడు నిలబడి ఉంటాడు. కొంచెం తొందరగా చెయ్యన్నా, క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళాలి. టైర్ ని తీసి రాయి అడ్డంగా పెడతాడు. నేను కార్లో కూర్చుంటాను, నువ్వు తొందరగా పంక్చర్ చెయ్యి. మోరియా కార్లో కూర్చుంటాడు. పంక్చర్ వాడు కార్ టైర్లో నుండి ట్యూబ్ తీసి నిప్పులో వేసి కార్ వైపు చూసి నవ్వుకుంటూ భూతంలా మారిపోతాడు.
అతను కార్ దగ్గరికి వెళ్తాడు. సార్ బయటకు రండి, టైర్ పెట్టాలి. అప్పుడే హఠాత్తుగా మోరియాకి కాల్ వస్తుంది. హలో, ఏమంటున్నారు? డ్రగ్స్ మాఫియా టన్రా దొరికిపోయాడా? ఇంకా అతనికి సాయం చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కూడా దొరికిపోయాడా? వెల్డన్, నేను చేరుకుంటున్నాను. మోరియా కార్ నుండి బయటకు వస్తాడు. వచ్చి చూస్తే పంక్చర్ వాడు కనిపించడు. ఇంకా అక్కడ కార్ యొక్క ట్యూబ్ కారిపోతూ ఉంటుంది. మోరియాకి అర్థమైపోతుంది ఏదో తేడాగా ఉంది అని. అతను వెంటనే పిస్టల్ తీసి వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరు నువ్వు? భయపడకండి సార్, నేను మీకు ఎలాంటి అపాయం తలపెట్టను. నా పగ తీరిపోయింది. ఎలాంటి పగ? టండ్రా ఇంకా కరప్టెడ్ ఆఫీసర్ దొరికిపోయారు కదా. కానీ ఇదంతా నీకెలా తెలుసు? 2 నెలల క్రితం టండ్రా ఒక కార్ తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. ఏయ్ వినో, కార్కి పంక్చర్ వెయ్యి, కేవలం పంక్చర్ మాత్రమే వెయ్యి, ఇంకెక్కడా ధ్యాస పెట్టకు. నేను ట్యూబ్ తీశాను, అందులో నుండి నాకు డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి. నేను పోలీసులకు ఫోన్ చేశాను. పోలీసు వచ్చాడు, కానీ అతను టండ్రాతో చేతులు కలిపినవాడు. చెప్పాను కదా ఇంకెక్కడా ధ్యాస పెట్టకు అని. ధ్యానం మళ్ళితే ప్రాణం పోతుంది. మరి ఇతన్ని కాల్చి చంపే టండ్రా, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. తర్వాత టండ్రా ఆ పోలీస్ ఆఫీసర్తో కలిసి కారు ట్యూబ్తో నన్ను కాల్చి చంపేశారు. తర్వాత నేను భూతంగా మారాను. ఇంకా మనుషుల మీద నాకు నమ్మకం పోయింది. నేను అందుకే అందరినీ చంపుతూ వచ్చాను. ఇవాళ టండ్రా దొరికిపోయాడు అన్న విషయం విన్నాక నాకు శాంతి లభించింది. ఇప్పుడు నేను ముక్తి పొందుతాను. ఇలా చెప్పి పంక్చర్ వాడు ఎప్పటికీ తిరిగి రాకుండా ఆకాశంలో కలిసిపోతాడు.